जिंदाबाद यूथ कांग्रेस जिंदाबाद यूथ कांग्रेस परमिशन लेने कार्यालय वेंटने परमिशन लेने कार्यालय वेंटने परमिशन गांधी गाరి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం సిట్టింగ్ జరిగితే వెంటనే వెంటనే కేసీఆర్ గుర్తింపు వెంటనే అని అడిగితే మేము ఏమో అనే వాళ్ళు మాట్లాడి ఏమో మీరేం చేస్తారు చేసుకోండి అంటే వాళ్ళ ఇంట్లో చాలా కష్టంగా ఉంది సార్, నేను చదివేదని నాకు ఇబ్బందిగా ఉంది, నేను ఇక్కడ చదవలేను, నాకు ఇక్కడ సెట్ అవ్వలేదు అని చెప్పాడు. కానీ వీళ్ళు వినకుండా మేము ఏమో అనే దానివల్ల ఆ అబ్బాయి ఒత్తిడికి గురయ్యి ఏదో అన్నారు, అందువల్ల ఆ మనిషి సూసైడ్ చేసుకున్నాడని మేము తెలియపరుస్తున్నాం. కలెక్టర్ ఆఫీస్ ముందర నిరసన తెలియజేయడం కారణం ఏదంటే మొన్న 22వ తేదీ బిఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో తులసిరెడ్డి అనే వ్యక్తి ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. ఉరి వేసుకొని చనిపోయిన తర్వాత రోయాస్పేటలో చేర్చి ఎక్కడ కనిపించకుండా విద్యా యాజమాన్యం కనిపించకుండా వెళ్ళింది. ఆ మరణం వెనక ఏదో కుట్ర దాగుందని యూత్ కాంగ్రెస్ అనుమానిస్తుంది. ఈ మరణం జరిగి 11 లక్షల రూపాయలు ఎందుకు మీరు ఇచ్చారు, ఎవరు ఎందుకు చెప్పుకోలేకపోతూ ఉన్నారు? ఈ కాలేజీకి వెంటనే పర్మిషన్ కూడా లేదు. పర్మిషన్ లేకుండా నడుపుతున్నటువంటి కాలేజీని వెంటనే గుర్తింపు రద్దు చేసి మీరు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. నిన్నే ఆర్ఐఓ గారికి ఇచ్చి లెటర్ ఇచ్చి కలెక్టర్ దగ్గరికి వచ్చినాం. ఈ దాన్ని గుర్తింపు లేకుండా రద్దు చేసి ఒక్కటంటే ఒకే ఒక నోటీస్ అన్న పంపించండి. అధికారులు ఆర్ఐ గారు ఆ కాలేజీ మీద ఒక్క నోటీస్ అన్న పంపించండి సార్. మా యూత్ కాంగ్రెస్ తరఫున డిమాండు. గత 3 ఏళ్ళగా ఎన్నో ఇలాంటివి జరిగాయి. మీరు ఒకసారి ఆలోచించండి. ఆ స్కూల్ మీద మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ యూత్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తీసుకోకపోతే తొందరలోనే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దగ్గర వరకు తీసుకొని పోతాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి దీని మీద ఉద్యమ స్ఫూర్తితో యూత్ కాంగ్రెస్ ముందుకెళ్తుంది. వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆర్ఐఓ ఆఫీస్ గారికి ఆల్రెడీ లెటర్ ఇచ్చి 3 రోజులు అవుతుంది. దాని గురించి పట్టించుకోవడం లేదు. ఎందుకు పట్టించుకోవడం లేదో మాకు అర్థం కావడం లేదు. ఇంతమంది వచ్చి నిరసన తెలియజేస్తున్నా మీరు ఎందుకు పట్టించుకోవడం లేదో మీకే సిగ్గు చేటుకోండి సార్. ఒకసారి ఆలోచించండి. మేము దీన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకొని వెళ్తున్నాం సార్ అతి తొందరలోనే. యూత్ కాంగ్రెస్ కాలేజ్ యాజమాన్యం 11 లక్షలు ఇచ్చింది. మాకు వాళ్ళే ఊరేసుకొని చనిపోయినాడని చెప్తున్నారు. మాకు వాళ్ళే ఊరేసుకొని చావలేదు, ఏదో వీళ్ళే ఏదో చేశారనేసి మా అనుమానం. చేశారు కాబట్టి 11 లక్షలు ఇచ్చి ఎవరికి కనిపించకుండా సైలెంట్ చేస్తున్నారు. మా విచారణ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి దాన్ని వెలుగులోకి తెచ్చి తేవాలని యూత్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికిప్పుడే తక్షణమే ఆ యూత్